ఎవరు రావట్లేదు మేడం. త్వరగా వెతుకు. త్వరగా కానివ్వండి మేడం. వెతుకువే. కనపడట్లేదు మేడం. ఎక్కడ పరిసం? ఒక్క పని కూడా సరిగ్గా చేస్తావురా? ఒక చిన్న బాటిల్ మేనేజ్ చేయలేకపోయావు. దొరికిందా లేదా? దొరకలేదు మేడం. నిన్ను త్వరగా కానివ్వండి మేడం. ఎవరైనా వస్తున్నారా? లేదు మేడం. కానివ్వండి. వెతకవే. దొరకట్లేదు మేడం. నిన్ను ఇప్పుడైనా దాన్ని చంపడం. How much? 3,000 సార్. ఏమైంది బావా? కార్డ్స్ నేను అక్కడే మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తా. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే, తొందరగా. ఎవరు మీరు? అసలు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చారు? అడుగుతుంది మిమ్మల్నే. ఇంకా రావట్లేదేంటి? సార్ 2 minutes, ఇప్పుడే వచ్చి తీసుకెళ్తాను. ఓకే. ఎవరు? చెప్తా మీ సంగతి. నానా ఏ నాన్న ఇక్కడికి వచ్చాక ఇంత ఆలోచిస్తున్నావు? పెద్దమ్మకి సీరియస్గా ఉంది. పదండి వెళ్దాం. నాకు శారదను చూడాలని ఉందిరా, కానీ అక్కడ గగన్ ఉన్నాడని ఆలోచిస్తున్నాను. నానా పెద్దమ్మున్న సిచ్యువేషన్లో అన్నయ్య కూడా మిమ్మల్ని ఏం అనలేనన్నా. సిచ్యువేషన్ ఎలా ఉన్నా వాడికి నేనంటే ద్వేషం. నన్ను చూస్తేనే వాడి కోపం వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి వాడు నాతో గొడవపడి శారదను చూడలేకపోయానని నేను, ఎందుకు వచ్చానని వాడు, ఇద్దరం బాధపడాలి. మరెలా నాన్న? అన్నయ్య అక్కడే ఉంటాడు. పెద్దమ్మని చూడాలంటే అన్నయ్య అనే మాటల్ని భరించాల్సిందే. పెద్దమ్మని వదిలి అన్నయ్య ఎక్కడికి వెళ్ళనన్నా. నేను నీ పెద్దమ్మని చూడాలంటే వాడు పక్కకి వెళ్ళాలి, లేదా నేను చూడకుండా వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ నా శారదను మాత్రం ఎలాగైనా చూడాలి. అది ఎలాగో నాకు తెలియట్లేదు. లోపల ఉన్నది నా భార్య, చూడలేదు. మాట్లాడదాం నాకున్నా రానివ్వడం.
పోరాడుతున్న శారదని కళ్ళారా చూసుకోలేకపోతున్నాను. నాన్న ఒక పని చేద్దాం. ఏంట్రా? భూమి కాల్ చేసి ఎలాగోలా అన్నయ్యని పక్కకి తీసుకెళ్ళమని అడుగుదాం. ఉండు, భూమికి నేనే కాల్ చేస్తాను. చేయి నాన్న. హలో మావయ్య. భూమి, శారదకి ఇప్పుడు ఎలా ఉందమ్మా? డాక్టర్ ఏమంటున్నారు? డాక్టర్ గారు క్రిటికల్ అనే చెప్తున్నారు. 48 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేమంటున్నారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. శారదను చూడాలని ఉందమ్మా. నేను చెర్రీ హాస్పిటల్ బయటే ఉన్నాం. కానీ లోపలికి వస్తే గగన్ మమ్మల్ని మీ అత్తయ్యని చూడనివ్వడు కదా. అవును మావయ్య, మీరు చెప్పింది కరెక్టే. కానీ బావ అత్తయ్య దగ్గరే ఉంటున్నాడు. నైట్ కూడా మళ్ళీ ఆ షూటర్ వచ్చి అత్తయ్యని చంపాలని చూశాడు మావయ్య.